హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. మే 31 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ పాయింట్స్. సో మీకు తెలంగాణ ఫార్మేషన్ డే రేపు ఉంది కాబట్టి జూన్ 2 కాబట్టి మనం ఈరోజు సాయంత్రము అండ్ రేపు ఇండియన్ సొసైటీ మీద మొత్తం కోర్సు, సో శంకర్ రెడ్డి సార్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి, హనీ జీఎస్ నోట్స్ అదే క్లాసెస్ మీద, ప్లస్ ఎగ్జామ్స్ కూడా 199కే వస్తాయి. సో సార్ చూస్తే కేపీఐఏఎస్ కావచ్చు, ఆర్సీ రెడ్డి కావచ్చు, లేదా ఎన్ఎస్సి కావచ్చు, షైన్ ఇండియా కావచ్చు, అన్నిట్లలో సార్ చెప్తున్నారు. అటువంటి విలువైన క్లాసులు, క్వాలిటీ క్లాసెస్ మన యాప్ లోపల 199కి ఈరోజు అండ్ రేపు వస్తాయి. వినియోగించుకునే ప్రయత్నం చేయండి. సొసైటీ సిలబస్లో కంపల్సరీ ఉంటుంది. సిలబస్లో మార్పులు ఉంటే మార్పులు చేసిన అంశాలు సారే బోధిస్తారు. ఒకవేళ సిలబస్ మొత్తం తీసి పడిస్తే ఈ సబ్జెక్ట్ మొత్తం పోతే మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థుల పాపం మనం ఎప్పుడు ఉంచుకోము, అభ్యర్థుల యొక్క ఇది కష్టాన్ని మనం ఎప్పుడు మిస్యూజ్ చేయం కాబట్టి ఎటువంటి భయం వద్దు. సో మీరు కంపల్సరీ దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది కంపల్సరీ. మన స్టేట్లో ఉన్న 4 ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో సారే చెప్తున్నారు. 199కి వస్తుందండి ఇవాళ అండ్ రేపు. సో ఫస్ట్ చూస్తే మే 31 వరల్డ్ నో టొబాకో డే అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ డే. థీమ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. బ్రైట్ ప్రొడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్స్, అన్మాస్కింగ్ ది అపీల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నాన్ గ్రూప్ 2 వాళ్ళకైతే ఈ డే వెరీ ఫేమస్. నెక్స్ట్ ఎకనామీ చూస్తే మినీ రత్న కేటగిరీ 1 హోదా అని చెప్పేసి వచ్చిందండి. ఇది వెరీ ఫేమస్. మనం డిస్కస్ చేసినాము చాలాసార్లు. ఈ నవరత్న ఎలా ఇస్తారు, ఇస్తే బెనిఫిట్ ఏంటి, మహారత్న అంటే ఏంటి, బెనిఫిట్ ఏంటి, మినీ రత్న 1 ఏంటి, 2 ఏంటి, మళ్ళీ ఇక్కడ అవసరం జస్ట్ సంస్థలు గుర్తుపెట్టుకోవాలి. మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ ఫ్రమ్ పూణే, ఆర్మోడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఫ్రమ్ చెన్నై, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ ఫ్రమ్ డెహ్రాడూన్. ఈ 3 రక్షణ రంగ సంస్థలు కాబట్టి వెరీ ఫేమస్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మినీ రత్న కేటగిరీ 1 అని చెప్పేసి. ఎకనామీ అప్డేట్స్ నోట్స్ చూస్తే 24th మీకు పరిశ్రమల పాఠం లోపల దొరుకుతుంది. మినీ రత్న ఎలా ఇస్తారు, నవరత్న ఎలా ఇస్తారు, మహారత్న ఎలా ఇస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, ఫేమస్ నోన్ యాజ్ ఉల్లాస్ అని చెప్పేసి ఉంది కదా, దీని కింద ఫుల్ ఫంక్షనల్ లిటరసీ సాధించిన 2వ రాష్ట్రంగా గోవా రికార్డ్ సృష్టించింది. సో ఫస్ట్ స్టేట్ మనం డిస్కస్ చేసినాము ఇదే మంత్ లోపల, ఐ థింక్ మిజోరం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ స్టేట్ అండ్ యూటీ కౌంట్ చేస్తే లడక్ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి చూస్తే మిజోరం వస్తుంది. సెకండ్ రాష్ట్రం అని చెప్పేసి గోవా వస్తుంది. సో మీకు ఫంక్షనల్ లిటరసీ అంటే 95% కంటే ఎక్కువ పీపుల్స్ అచీవ్మెంట్ అయితే సరిపోతుంది. సో ఉల్లాస్ ప్రోగ్రామ్ వెరీ ఫేమస్. 15 ఏళ్ళ కంటే ఎక్కువ వయోజనులని లిటరసీ నేర్పించడం మీద యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ స్కీమ్ కింద ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి మిజోరం, సెకండ్ వచ్చేసి గోవా. ఇది ఫేమస్ క్వశ్చన్ అండి, కంపల్సరీ ప్రశ్న వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. నెక్స్ట్ ఈ జాతీయ ఆదాయం విషయంలో మనం రేపు బోర్డు మీద మనం దీన్ని డిస్కస్ చేద్దాం కంపల్సరీ. ప్రొవిజనల్ ఎస్టిమేషన్ వచ్చినాయండి, అంటే తాత్కాలిక అంచనాలు వచ్చినాయి. మనము ఒకసారి ఎకనామిక్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇవి 2 మనం డిస్కస్ చేసినామండి. ఈ సర్వేలో వచ్చింది జాతీయ ఆదాయం పాఠం లోపల. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్. మనం అప్పుడే చెప్పినాం మే లేదా జూన్ మాసం లోపల సో వస్తాయని చెప్పేసి ప్రొవిజనలీ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ మేలో మీకు ఇదే ఇయర్ యొక్క రివైజ్డ్ ఎస్టిమేషన్ వస్తాయి. ఒకసారి చూసుకోండి, నేను రేపు దీన్ని క్లాసులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీనికి బోర్డు అవసరం అండి. జస్ట్ ఏం లేదు, 3 రంగాల వారీగా ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తున్నామో, ఎంత వృద్ధి రేటు కలిగి ఉన్నది, ఆ 3 రంగాల్లో మళ్ళీ ఉపరంగాలు అని చెప్పేసి ఉన్నాయి, ఎంత గ్రోత్ రేట్ ఉన్నది, ఎంత కంట్రిబ్యూషన్ ఉన్నది, ఈ రంగాల్లో ఏ రంగం ఎక్కువ ఇస్తుంది జాతీయ ఆదాయం. మీకు పాఠం ఉందండి, ఇది సబ్ సెక్టార్స్ కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంది కదా, అది ఇదే. ఇదే ఏది ఈ సబ్ సెక్టార్స్ అంటే ఇదే. సో ఈ 3 రంగాలు ఉపరంగాల్లో ఎంత వాటా ఇస్తుంది జాతీయ ఆదాయం లోపల మనం డిస్కస్ చేద్దాం బోర్డు మీద. దీనికి బోర్డు కంపల్సరీ. ఇప్పుడు మన బోర్డు అందుబాటులో లేదు కాబట్టి ఇందులో చేస్తున్నాం. రేపు డిస్కస్ చేద్దాం. కరెంట్ ఎకనామీ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో ఫిజికల్ డెఫిసిట్ మనం లక్ష్యాన్ని సాధించుకున్నాం. 4.8 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం, దీన్ని సాధించినాం. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఫిజికల్ డెఫిసిట్ లక్ష్యం వచ్చేసి 25-26 ఇయర్లో ఎంత అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 25-26లో ఎంత అని చెప్పేసి. తలసరి ఆదాయం 1,14,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రేపు డిస్కస్ చేద్దామండి బోర్డు మీద. ఇది వెరీ ఫేమస్ టాపిక్ కాబట్టి. నెక్స్ట్ పర్యావరణ అంశాలు చూస్తే
ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లోపల ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ హంగల్ అని చెప్పేసి ఒక జింక ఉంటుంది. ఆ జింక ఇన్ఫ్యాక్ట్ రక్షణ కోసం అని చెప్పేసి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ చుట్టూ ఎక్కువ సెన్సిటివ్ జోన్గా వాళ్ళు ప్రకటించారు. అందుకు మనకి వార్తలు జస్ట్ ఏం లేదు, ఇక్కడ ట్రాల్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీలో మీకు ధృవ అని చెప్పేసి వార్తల్లో వచ్చిందండి. ఇది ఈ గవర్నెన్స్ కిందకి వస్తుంది. మనము కొరియర్ సేవలు తీసుకుంటాం కదా, సో పోస్టల్ సేవలు అని చెప్పేసి పిలుస్తాం. అందులో అడ్రస్ని మరింత ఈజీగా గుర్తించేలా తీసుకొచ్చిన నూతన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ పేరు ధృవ అని చెప్పేసి పిలుస్తాం. డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది. చిరునామా సేవల్ని మరింత సరళీకృతం చేయడమే ధృవ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది. మనము ఇన్ఫ్యాక్ట్ ఇది సమ్మిట్ ఇంకా జూన్ మాసం లోపల జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్లో వస్తుంది. సో షాంగ్రీలా డైలాగ్ అని చెప్పేసి May 31st స్టార్ట్ అయింది. ఇంకా థీమ్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. జూన్ ఫస్ట్ వీక్లో అయిపోతుంది. మనం జూన్ మంత్లీ మ్యాగజైన్లో డిస్కస్ చేద్దాం థీమ్ని, ఇక్కడ వద్దు. ఎవ్రీ ఇయర్ సింగపూరే హోస్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ 22nd ఎడిషన్. దీన్ని సింగపూర్ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీతో పాటు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అని చెప్పేసి లండన్ సంస్థ రెండు కలిపి కండక్ట్ చేస్తున్నాయి. సో మన ఇండియా నుంచి మన CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అనిల్ చౌహాన్ హాజరయ్యండు. సో మన థీమ్ ఏంటి, నెక్స్ట్ మంత్లీ మ్యాగజైన్లో వస్తుంది, ఒకసారి చూసుకోండి సరిపోతుంది. సో అవార్డ్స్ అండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ అని చెప్పేసి 15 మందికి రాష్ట్రపతి ఇచ్చింది. 15 మంది మనం గుర్తుపెట్టుకోలేం. తెలంగాణ వాళ్ళు లేరు. ఏపీ చూస్తే శుభావతి అని చెప్పేసి కర్నూలులో పనిచేసే ANM, ఇది ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిస్ వరల్డ్ అండి. సో మనకి పత్రికల్లో ఎక్కువ పేపర్స్ వచ్చినాయండి, బట్ ఇన్ఫ్యాక్ట్ అన్ని పేపర్స్ అవసరం లేదు, ఒకసారి ఇవి చూడండి సరిపోతుంది. హైదరాబాద్ హోస్ట్ చేసింది ఇండియాలో 3వసారి. ఫస్ట్ బెంగళూరు, సెకండ్ ముంబై, థర్డ్ వచ్చేసి మన హైదరాబాద్. 108 కంట్రీస్ నుంచి ఈ పోటీ చేసే వాళ్ళు హాజరు కావడం జరిగింది. ఇండియా చూస్తే నందిని గుప్తా మిస్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. మరి ఎవరు గెలుచుకున్నారండి, థాయిలాండ్ అని చెప్పేసి ఓపల్ సుచాత చవాంగ్. ఈమె కిరీటాన్ని అలంకరించింది లాస్ట్ మిస్ వరల్డ్ విన్నరు క్రిస్టీనా పిస్కోవా అని చెప్పేసి పిలుస్తాం. సో దీంతో పాటు ఇంకా కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు అని చెప్పేసి సోను సూద్కి వచ్చింది. మిస్ వరల్డ్ యొక్క విన్నర్ని ఎంపిక చేసే జ్యూరీ కమిటీ చైర్పర్సన్గా జూలియా మోర్లే పనిచేశారు. జ్యూరీ సభ్యులుగా సోను సూద్, సుధారెడ్డి, వీరిద్దరు ఇండియన్సే అండి. కెరీనా టెరెల్ఫాల్ ఇంగ్లాండ్. నెక్స్ట్ ఈ మిస్ వరల్డ్ పోటీలకి గ్లోబల్ ప్రచారకర్తగా సుధారెడ్డి ఉన్నది కాబట్టి మన ఇండియన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్స్ ఇంతవరకు మిస్ వరల్డ్ పోటీలు 6 times గెలుచుకున్నారు. సో ఫస్ట్ 66లో రీటా ఫారియా, చివరిసారి మానుషి చిల్లర్ 2017లో అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి అపాయింట్మెంట్ చూస్తే వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ వార్తల్లో వచ్చింది. సోలంకి అని చెప్పేసి ఉంది కదా, మహిళ. ఈమె రాష్ట్రపతి యొక్క ADCగా తొలి నేవీ ఆఫీసర్ వచ్చింది. సో రాష్ట్రపతి యొక్క ADCగా ఇన్ఫ్యాక్ట్ నేవీ వాళ్ళు ఉండడం ఫస్ట్ టైం. అంతకుముందు ఎక్కువ ఆర్మీ వాళ్ళు ఉండేది, నేవీ ఫస్ట్ టైం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి సోలంకి అని చెప్పేసి. సో నెక్స్ట్ అండి పర్సన్ చూస్తే మీకు వాల్మీకి తాపర్ టైగర్ మ్యాన్గా వెరీ ఫేమస్. రాజస్థాన్లో ఉన్న రాణా థంబోర్ యొక్క టైగర్ రిజర్వ్కి ఎక్కువ ఆయన ఎఫోర్ట్ పెట్టాడు. చనిపోయింది కాబట్టి ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది, టైగర్ మ్యాన్గా పిలుస్తాం మనం. జాకీ హైదరాబాదు స్పెల్లింగ్ బీ విజేత యొక్క వ్యక్తి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. కుమరం భీమ్ టైగర్ రిజర్వ్ కాదండి, కొన్ని పేపర్లు అట్లా ఇచ్చారు. ఇట్ ఈస్ కన్జర్వేషన్ రిజర్వ్. మనం పర్యావరణ అప్డేట్స్లో నోట్స్లో ఉంటుంది, ఒక చూసుకోండి. మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు. కమ్యూనిటీ రిజర్వ్, కన్జర్వేషన్ రిజర్వ్ రెండింటిని స్టేట్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఇట్ ఈస్ నాట్ టైగర్ రిజర్వ్, ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఆసిఫాబాద్ డిస్టిక్ లోపల కాగజ్ నగర్ ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో ఉన్న ఎంత 1,49,288 హెక్టార్ల ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ ప్రాంతం లోపల కవ్వాల్ టైగర్ రిజర్వ్ వస్తుంది తెలంగాణ. దాంతోపాటు తాడోబా అందారి అని చెప్పేసి మహారాష్ట్ర కూడా వస్తుంది.
ఇట్ ఈస్ నాట్ టైగర్ రిజర్వ్, ఇట్ ఈస్ కన్జర్వేషన్ రిజర్వ్. నెక్స్ట్ భూమిత్ర చాట్బాట్ అంటే వెరీ ఫేమస్ మన భూ సమస్యల మీద సో సందేహాల నివృత్తి కోసం అని చెప్పేసి ఒక చాట్బాట్. అది తెలుగు భాషలో ఉంటుంది, ఉర్దూ భాషలో ఉంటుంది, హిందీలో ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ ఏపీ వాళ్ళకి ఇది అవసరము. డిజీ లక్ష్మి అని చెప్పేసి పట్టణంలో ఉన్న పేదల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించడం దీని లక్ష్యము. పట్టణంలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తారు. 300 ఫ్యామిలీస్కి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. డిజీ లక్ష్మి యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు కంప్లీట్గా ప్రభుత్వ సేవలు వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్తాయి. తొలిసారిగా మీకు 20 సేవలు అని చెప్పేసి వాళ్ళు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీంతోపాటు మీకు గద్దర్ పురస్కారాలు మనం డిస్కస్ చేసినాం కదా. సో దాంట్లో కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఇక్కడ పేజీ మిస్ అయిందండి, నేను పేజీని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను. గద్దర్ పురస్కారాలు మీకు లాస్ట్ మే 30న వచ్చినాయి. దానికి అనుబంధంగా చూస్తే ఎన్టీఆర్ పురస్కారం అని చెప్పేసి అది బాలకృష్ణకు వచ్చింది. పైడి జయరాజ్ అని చెప్పేసి మణిరత్నంకి వచ్చింది. బిఎన్ రెడ్డి అవార్డు అని చెప్పేసి సుకుమార్కి వచ్చింది. చక్రపాణి అవార్డు అని చెప్పేసి పూర్ణకు వచ్చింది. కాంతారావు అవార్డు అని చెప్పేసి విజయ్కి వచ్చింది. రఘుపతి వెంకయ్య పురస్కారం అని చెప్పేసి ఎండమూరికి వచ్చింది. ఇవి మనం అప్డేట్ చేస్తాము నోట్స్ లోపల, ఒకసారి చూసుకోండి. ఇది మే 31 హెడ్డింగ్ ఉన్నప్పటికీ జూన్ 1 కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అయింది ఇందులో. మే 31 అండ్ జూన్ 1 అని చెప్పేసి. అచ్చా, ఇంకోటి మనము కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని మనం పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాం కదా. అయితే ఇన్ఫ్యాక్ట్ దీన్ని మనం మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం చేద్దామా, ఒకసారి మీరు రివ్యూ ఇవ్వండి. అంటే ఇదే కలర్ఫుల్ పేజీలతోని మరింత మెరుగైన కంటెంట్ ఇచ్చేలా మార్కెట్లోకి వద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. మీరు ప్రింట్ తీసుకుంటే కాస్ట్ ఎంత అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది కదా. సో మీకు తక్కువ ప్రైస్లోనే మార్కెట్లోకి మెరుగైన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకొస్తాము. అంటే మనం పేజీలను నింపకుండా సో మనము గ్రూప్ 2 ఫోకస్ తీసుకొస్తాము. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పనికి వస్తుంది, యూపీఎస్ ప్రిలిమ్స్ పనికి వస్తుంది, అంటే ఎంసీక్యూ లాంటి ఎగ్జామ్స్కి పనికి వచ్చేలా పేజీలు నింపకుండా ఇప్పుడు ఎట్లా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందో అదే విధంగా మరింత మెరుగైన సేవలు ఇవ్వాలని చెప్పేసి ఆఫ్లైన్లోకి వద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు రివ్యూ ఇవ్వండి, అవసరమా లేకుంటే వద్దని చెప్పేసి అంటే మనం అక్కడే ఆగిపోతాం. సో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని మనం మార్కెట్లోకి తీసుకొస్తున్నాము కలర్ఫుల్ పేజీలతోని. కంటెంట్ మరింతగా బాగా గుర్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ అండ్ వైట్ పేజీ కంటే ఇది మంచి క్వాలిటీ పేపర్ ఉపయోగిస్తే మంచిగా బాగా గుర్తుంటుంది. మీకు ప్రింట్కి అయ్యే కాస్ట్ కంటే తక్కువ దాంట్లో వస్తుంది. మనం పీడిఎఫ్ పెట్టేస్తున్నాం కదా, ఒక మంత్లీ మ్యాగజైన్ కాబట్టి ఒక 70 పేజీలు ఏమో వస్తుంది కదా, మీకు బయట చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో అంతకంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది. పేజీకి 1 రూపీ కూడా పడదు మీకు మనం ఇస్తే. చూద్దాం ఒకసారి జూలై లేదా ఆగస్ట్ నాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నష్టపోకుండా ఒకవేళ మనం ఆఫ్లైన్లోకి వస్తే కనుక మీకు రివిజన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ మరింత మెరుగ్గా కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి వీక్లీ ఒక పెద్ద క్లాసు సబ్జెక్ట్ వైజు, మంత్లీ ఒక 2 క్లాసెస్ అట్లా చేసే ప్రయత్నం చేద్దాం. ఏ ఎగ్జామ్ ఉన్నప్పటికీ గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి గ్రూప్ 3 గ్రూప్ 4 ఉన్నప్పుడు కూడా మనం రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేద్దాం. అందులో ఒకసారి మీరు రివ్యూ ఇవ్వండి. కలర్ఫుల్ పేజీలతోని క్వాలిటీ పేపర్తోని తక్కువ ప్రైస్లో ఆఫ్లైన్ మార్కెట్లోకి వద్దామా లేకుంటే వద్దని చెప్పేసి అంటే అక్కడే మనం ఆగిపోతాం. మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.